పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ కలుగును గాక. అందరం కళ్ళు మూసుకొని ముందు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దయచేసి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవ, ఈరోజు ప్రతి సహోదరి సమస్యలు చెప్తున్నారయ్యా. సమస్యలకి సమాధానం మీరు ఇవ్వండి ప్రభువా. ఏ సహోదరి ఏ సమస్యలతో వచ్చారో, ఏ బంధకాలతో వచ్చారో ఆ బంధకాలు కట్లు తెగిపోవును గాక ప్రభువా. అనారోగ్య బలహీనత, ఆర్థిక బలహీనతలు, చీకటి శక్తుల పోరాటాలన్నిటి నుంచి విజయం పొందుకోవాలయ్యా. వారికి ఉన్న శత్రువుల నుండి విజయం పొందుకుందురు గాక నాయన. యేసు అని నామం వేడినటువంటి ప్రతి బిడ్డలు మీ నామంలో గనులుగా మార్చబడుదురు గాక. రీబాబాబాబాబాబాబా. వారు సాక్ష్యము అద్భుతమైన ప్రణాళికలకి నడిపించి మరొకసారి వచ్చినప్పుడు గొప్పగా విడుదల పొందుకొని మంచి సాక్షి బిడ్డగా లేపమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్ అందరికీ, లైన్ కార్యక్రమంలో బిడ్డలు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మన మధ్యలో రజితమ్మ గారు వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు. రజితమ్మ గారు మాట్లాడతారు. చెప్పండి సిస్టర్. రజితమ్మ గారు. అమ్మగారు ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడమ్మా. చెప్పమ్మా. మా ఆయనకు రక్షణ కావాలండి. బాగా కొంచెం ఇబ్బంది పెడుతుండు. ఓకే అమ్మా. ఆయన మద్యం మత్తులో ఉన్నాడు ఇప్పటికి 2 రోజులు. అమ్మా ఎంతమంది పిల్లలు? చెడు మాటలు పిల్లలు ఎంతమంది సిస్టర్? ఒక బాబు కదా? ఒక్కడే. ఓకే తల్లి. సరే సరే. బ్రదర్ ఏం చేసేవాడమ్మా? జాగ్రత్తగా మిగతా వారు వినాలి. జాగ్రత్తగా మిగతా వారు రజిత గారు మాట్లాడుతున్నారు. వారి సమస్యలు కూడా, వారి కుటుంబ సమస్యలు, అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా ఈ సమస్యలు అందరూ విని ప్రార్థన చేయాలి. అర్థమైంది? లైన్లో ఉన్న అందరూ కూడా జాగ్రత్త వినండి. అందరికి వినపడుతుందా? రజితమ్మ గారు చెప్పిన సాక్ష్యం ఏం చెప్తుందంటే, ఆమె ప్రార్థన కోరికల రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళ సారు త్రాగుడుకు బానిసై చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని బాధపడుతుంది. ఒక్కగానొక కుమారుడు అని చెప్తుంది. సిస్టర్ ఇంకేమైనా చెప్పేవినాయమ్మా? ఆయన చెడు మాటలు బాగా మాట్లాడుతున్నాడు. ఓకే నాన్న, చెడు మాటల నుంచి విడుదల పొందుకోవడానికి. సరే, తప్పకుండా నాన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సహోదరి ఇప్పుడే అడుగుతున్న ప్రతి దానికి ప్రభువా, ఈ యొక్క సమయం మీరు మరొకసారి మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నిన్న దినం 5 రోజుల నుంచి కార్యక్రమం నడుపుతున్నాం. ఈ దినం కూడా మరొకసారి నీ బిడ్డలందరినీ సమకూర్చుకున్నావు. నీ చెట్టు వృక్షముగా ఎదుగుదల పొందుదురు కాక. వారి చెట్టుని ఎదగకుండా వారి వృక్షము జీవితం అనేటువంటిది అయ్యా ఒక ప్రభా నాయన చెట్టుతో పోసిన జీవితం ఎండిపోవాలనుకుని చేస్తున్న సాతాన ఏసునామములో విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. ఆ కుటుంబాన్ని విడిచిపో, ఏసునామములో సాతాన విడిచిపో. అందరూ కూడా ప్రార్థన చేయాలి. ఎవరు మౌనంగా ఉండదు. మీరు అందరూ కూడా స్తుతి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేస్తున్నప్పుడు సహోదరికి ఉన్న బంధకాలు తొలగిపోవాలి. ప్రార్థన చేయాలి అందరం కూడా. ఏసునామములో ఆ కుటుంబాన్ని సాతాను శోధిస్తున్న సాతాన చీకటి ఆత్మ ఆ గృహాన్ని విడిచిపో. పోయినట్టే పోయి మళ్ళీ తిరిగి వస్తుంది, బాధ పెడుతుంది. అర్థమైందమ్మా? పోయినట్టే పోతుంది, మళ్ళీ ఒక దయ్యం పోయి 7 దయ్యాలు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి బాధ పెడుతుంది నేను ఇంట్లో. అవునమ్మా? అవును రజితమ్మ, కరెక్టేనా? ఏసునామములో సాతాను కాల్చి వేస్తున్నాను. ఏసునామములో అగ్నిలో కాలిపోవును గాక. ప్రేరాలు తీసుకోండి సార్ రజితమ్మ గారు, ప్రేరాలు తీసుకోండి. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్స్. రోజు మీ సార్ తలకు రాయండి. అర్థమైందా? మీ సార్ రాగానే పడుకుంటేప్పుడు తలకు రాయండి. వెళ్ళే హృదయం కూడా తలకు రాయండి అమ్మ. తప్పకుండా మళ్ళీ దేవుడు ఆలోచన తలంపులని మారుస్తాడు. సాతాను ఆలోచన కల్పిస్తాడు. మన కుటుంబంలో సంతోషంగా ఉండకుండా ఒకటి పోయి కొద్ది ఖాళీ ఉంటే ఒక దయ్యం పోయి 7 దయ్యాలను తీసుకొస్తాడు. అర్థమైందా? అదే అలాంటి పని చేస్తుంది సాతాను. దాన్ని కాల్చివేయాలంటే మన దగ్గర ఉంది ఒకటి ప్రేరాయిలు. ఏసు రక్తాన్ని ఉపయోగిద్దాం. సాతాను కాలిపోమని స్తుతి స్తోత్రం. ఏసు రక్తం. పరిశుద్ధాత్మ దేవుడు మా గృహాన్ని దర్శించమని అడగాలి. మీరు పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించాలి. దయచేసి విడుదల కలుగును గాక. ఇప్పుడే ఆ కుటుంబాన్ని రాత్రి దర్శించబోతున్న వేసయ్య. రాత్రి ఆ కుటుంబం మీద పోరాటాలు అగ్నిలో కాల్చి వేస్తున్నాం. ఆ కుటుంబంలో బంధకాలు తొలగిపోను గాక. ఇప్పుడే ఏసునామములో కాడి విరగొడుతున్నాను సాతాను కాడి. నూతన అభిషేకం ఆ కుటుంబం దించండి. మంచి కృపని మీరు దయచేయండి ప్రభువా. తన కుమారుడు విషయం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క రెక్కనీలో భద్రపరచబడాలి. ఆ కుటుంబం అంతా సహోదరి ప్రార్థన ఆ కుటుంబానికి క్షేమం కాబట్టి ఉదయం కూడా సహోదరి లైన్లో వస్తుంటారు. తన కుటుంబాన్ని బలపరిచి స్థిరపరచమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. సిస్టర్ తప్పకుండా ప్రార్థన చేస్తామమ్మా. అదేవిధంగా వందనాలు సిస్టర్. మేరీ గారు గోవా నుంచి లైన్లో ఉన్నారు. మేరమ్మ గారు, మేరీ గారు గోవా, చెప్పండి అమ్మా. కుటుంబంలో సమస్య ఏంటంటే చిన్నకున్నట్టు 2వ పాప తనకు షుగర్ వచ్చిందమ్మా. తనకు పూర్తి విడుదల కావాలి. తర్వాత ఇంట్లో కొంచెం సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కొంచెం అప్పుల సమస్య ఉందమ్మా. మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. తప్పకుండా మేరీ గారు. ఎంతమంది మీకు పిల్లలమ్మా?
నాకు 3 కుమార్తెలు. 3 కుమార్తెలు. మ్యారేజ్ అయిందమ్మా? రెండో పాపకి షుగరు. రెండో పాపకి షుగర్ గురించి చెప్పారు మీరు. ప్రైజీ. ఏం పేరమ్మా? ప్రైజీ. ఓకే. అలాగే కొంచెం ఆర్థిక ఇబ్బంది, ఇంట్లో కుటుంబ సమస్యలు, తర్వాత కొంచెం అప్పుల సమస్య ఉందమ్మా. నూతన సంవత్సరంలో నా కుటుంబంలో అద్భుత కార్యం జరగాలని ప్రార్థించండి. తప్పకుండా జరుగుతుంది తల్లి, భయపడకు, ధైర్యంగా ఉండండి. మనం నమ్మిన దేవుడు అన్యాయస్తుడు కాదు. వింటారా? మనం విశ్వాసం నమ్మకం మీద దేవుడు మనం ఆధారపడాలి. మన హృదయాన్ని దేవుడికి అప్పగించాలి అమ్మా. హృదయము దేవుని యొక్క నివాస స్థలంగా స్థిరపరచబడితే అన్ని బంధకాల నుంచి విడిపిస్తారు యేసయ్య. మన సంతోషకరమైనటువంటి వ్యక్తులుగా దేవుడు మనం మారుస్తున్నాను. అర్థమైందా? ఎంతమంది ముందు నిందలు, అవమానాలు, బాధలు, కష్టాలు పడుతున్నారో గ్రూపులో చెప్తున్నాను. బాధలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు మాకేంటి, కష్టపడ్డా కూడా మా ఫలితం ఉంటారని బాధపడుతున్నావు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించండి మీ ఇంటిలోకి, మీ హృదయాల్లోనికి. ముందు మన హృదయంలో ఆహ్వానిస్తే మన సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. దయచేసి ఎవ్వరు కూడా మేము ఇంతే ఉంటామేమో, ఇంతే ఉంటాం మాకు చెప్పేటోళ్ళు, కానీ సమయానుకూలంగా దేవుడే మీ దగ్గరకు వచ్చాడు, నేను కాదు వచ్చింది. ఎవరు వచ్చారమ్మా? ప్రతి హృదయం యేసునామములో కట్టబడును గాక. బాబా ప్రతి కుటుంబంలో యేసునామములో సాతానా విడిచి పొమ్మను ఆజ్ఞాపిస్తాం. ఈ రాత్రి కాలిపోవల దయ్యమా, పవర్ ఆఫ్ ద జీసస్ యేసునామములో అడుగుతున్నాం. అయ్యా, నువ్వు సృష్టించబడ్డ మనిషిని ఈ భూమి మీద పనిచేస్తుండగా ఈ భూమి మీద ఎన్నో కష్టాలు పెడుతుంది సాతాను. లూసిఫర్ ఆత్మ ఒకప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి వాడే. ఆ లూసిఫర్ ఆత్మని అగ్నిలో కాలిపోవను గాక యేసునామములో. బాబా థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద మైటీ హోలీ స్పిరిట్. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మేరమ్మ గారి కుటుంబం గోవాలో ఉన్నారు. గోవా నుంచి సిస్టర్ గారు లైన్కి వచ్చారు. ప్రభువా నీకు స్తోత్రమయ్యా. ఆత్మదేవ అమ్మగారిని బలపరచండి. నార్మల్లో ఒక రిపోర్ట్ వచ్చును గాక, షుగర్ కంట్రోల్లోకి వచ్చును గాక. కుమార్తె విషయంలో ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానము ప్రభువా. పరిశుద్ధాత్మ యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. బాబా యేసయ్యా. సహోదరి అయ్యా, ఈ సమయంలో మేము అనుకోని లైన్లు కలిపాము. మరొకసారి మాకు అవకాశం ఇచ్చిన దేవాది దేవుడు హన్నా ప్రేయర్ గ్రూప్ని మనం బలపరచబడాలి. ఒంగోలు ప్రాంతంలో మీటింగ్స్ పెట్టాలనుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడే సహకరించబడి మనకు ప్రార్థన చేయండి. దయచేసి హన్నా ప్రేయర్ గ్రూప్ మీటింగ్స్ పెట్టాలని గత సంవత్సరం కూడా ఆలోచన చేసాం. దేవుని కృపలో మనం ముందుకు వెళ్ళలేకపోయామేమో, కానీ ఈ సంవత్సరం దేవుడు చేస్తారు తప్పకుండా. అర్థమైందా? ఈ ఫౌండేషన్కి మా సారే ఫౌండేషన్ వేశారు. తప్పకుండా మీటింగ్ పెట్టాలని కూడా ఆలోచన చేశాడు సారు. గతంలో కొన్ని పరిస్థితులు మేము పెట్టలేకపోయాను. ఈ సంవత్సరం మనం పెట్టాలి. జనవరి 24వ తారీఖున హన్నా ప్రేయర్ గ్రూప్ మీటింగ్స్ పెట్టాలి ఒంగోలులో. కాబట్టి దయచేసి సహోదరులు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఎంతోమంది స్త్రీలు నశించిపోతూ బాధపడుతున్నారు ఆర్థిక పోరాటాలు, అప్పుల ఊబిలో. అర్థమైందా? అప్పుల ఊబిలో బైబిల్ గ్రంథంలో కూడా అప్పు చేసిన వ్యక్తులు ఉన్నారు తెలుసా? బైబిల్లో కూడా 3 వ్యక్తులు అప్పు చేసిన వారు ఉన్నారు. అప్పు చేసి ఆ అప్పుడు ఎలా అనుకున్నప్పుడు మహారాజు అయినటువంటి దావీదు రాజు తెలుసు కదా, సౌలు దగ్గర అప్పుడు దావీదుకి వివాహం చేసుకోలే. ఇంకా అప్పుడు సౌలు ఏం చేశాడు? తన కుమార్తెని ఇలా పెళ్లి కాకముందే తరిమారు, గెదిమాడు పాపం. ఎందుకని? 10,000 మంది దేవుడు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి వారు 1000 సూత్రులు 1000 వందనాలు ఇలా చెప్తే 10,000 అని చెప్పగానే ఏం చేశాడు? అప్పుడే కక్ష కట్టుకొని బాధ పెడుతుంటే ఈ దావీదు అరణ్యంలోకి వెళ్ళేటప్పుడు దావీదుతో పాటు 300 మంది 200 మంది ఆయన వెంబడి వచ్చినప్పుడు అందరూ అప్పుల ఊపిలో ఉన్నవారట. అర్థమైందా? అప్పుల సమస్యలో ఉండి ఈయన వెంబడించారట. అప్పుడు దావీదు అందరి సంగతి తెలుసుకొని ఈయన రాజు అయిన తర్వాత వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చాడటండి. అర్థమైందా? అప్పుల ఊపిలో నుంచి విడుదల చేసే మార్గాన్ని చూపించాడట దేవుడు అక్కడ. చూసారా? అప్పు సమస్యతో ఉన్నాడు. ఎలీషా కాలంలో కూడా అంతే. అప్పు చేసింది కదా, అప్పులో ఉండి చచ్చిపోయాడు. దైవజనుడే అప్పు చేశాడు. చనిపోయాక వాళ్ళ పిల్లల విషయంలో అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ద్వారం తెరిచాడు. ఏం చేశాడు? కొద్దిగా ఉన్నటువంటి నూనెని ఏం చేశాడు? ఇల్లు నూనె ఫ్యాక్టరీగా మారింది. అర్థమైందా? నువ్వు ఏ పరిస్థితుల్లో బాధపడుతున్నావేమో అనుకుంటావు, కానీ దేవుడు నీ పట్ల ఒక మంచి ప్రణాళికని చేయగలడం నమ్ముదాం, విశ్వసిద్దాం. అర్థమైందా తల్లి? అప్పు సమస్యని భయపడకండి. ఆర్థిక సమస్యలు విడుదల కలుగుతాయి. అనారోగ్యం అని బాధపడకండి. పరిశుద్ధాత్మ దేవుని నమ్మి విశ్వసించి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఒక స్నేహితుడిగా మీరు అనుకోండి హృదయాలు. అర్థమైందా? హృదయాలు మనం ఏమనుకోవాలండి? పరిశుద్ధాత్మ దేవుడిని ఒక స్నేహితునిగా మీరు దగ్గర పెట్టుకొని, దేవుడా మీరు మాతో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడా మాలో ఆటంకపరుచిన దురాత్మని కాల్చివని ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మని అడ్డుపరిచేది ఏంటంటే దురాత్మ శక్తి అడ్డుపడుతూ ఉంటాయి. మనం ఎదగకుండా మనం పోరాటం చేస్తూ ఉంటాయి.
కొన్ని పనులు ఆలస్యం చేస్తూ ఉంటాడు దేవుడు. మనం పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు ఆలస్యం అవుతున్నాయంటే కారణం ఏంటంటే దేవుడు నీ పట్ల ఇంకా బలమైన లోతైన అనుభవాన్ని తీసుకుపోవాలని. అంతేగాని నాకు దేవుడు నమ్ముకున్న కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఎవరు భయపడకండి. దేవుడి యొక్క సన్నిధి మీ మీద ఉంటుంది. తప్పకుండా మేరీ గారికి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా వారి కుమార్తెను దర్శించండి, ఆ కుటుంబంలోని సన్నిధి దిగునుగాక ఇప్పుడే వారి బాబా ఓ యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే నూతన కార్యముల గృహంలో జరుగునుగాక. కొత్త సంవత్సరం కల్లా కొత్త దారులు తెరవబడాలి, ఆటంకాలన్నీ విడుదల కలగాలి. రీ బాబా. అవును ప్రభా, ఎవరైతే నా మీద మనసు పెట్టుకుంటే వారిని పూర్ణ శాంతి గలవనగా చేస్తా అంటండి యేసయ్య. అమ్మ మేరమ్మ గారు, మీ మనసు అంతా దేవుడి మీదే ఉండాలి ఎప్పటికీ. మనసు పరిపరి విధాలుగా పోవద్దు అటు ఆడ ఏం జరుగుతుంది, ఈడ జరుగుతుంది, ఎట్లా జరుగుతుందో ఏందో అనే గర్భిల్లో ఉండకండి మనసుని. అమ్మా వింటారా? ఇప్పుడు ఈరోజు ధైర్యం కలిగి ఉండండి. దేవుడు చెప్తున్న మాట నేను కాదు. మనసుని స్థిరపరచుకోను, ముందు కుంగిపోవాకు. నీకు చుట్టూ కూడా నువ్వు ఒకళ్ళ ఆలోచన అయిపోయి ఇంకొక ఆలోచన చేస్తున్నావు. దేవుడు చెప్తున్న మాట ఇది, మనస్సుని స్థిరపరచుకున్నాను. అర్థమైందా? ఎలా స్థిరపరచుకోవాలంటే వాక్యాన్ని చదువు, బైబిల్ చదువు బాగా. వాక్యానుసారమైన జీవితంలో నువ్వు ఉండు తల్లి. తప్పకుండా అన్నీ కూడా సమానం మొత్తం కూడా సరి చేసుకుంటూ వస్తాడు దేవుడే. నువ్వేం చేయక్కల, నువ్వు ప్రార్థన చేయి, మనసు స్థిరపరచుకో. నువ్వు కుంగిపోవడానికి వీళ్ళది. ఎందుకంటే మా పిల్లలు ఇలా ఉన్నారు, ఎలా అని కుంగిపోతే ఏదంటే సాతాను రోజుకి కుంగ చేసి రోగాన్ని తీసుకొచ్చి, బాధలు తీసుకొచ్చి, కుటుంబాన్ని అంతా కూడా అవకతవకలు చేస్తుంది. కానీ ఇప్పుడు మనం ఎవరితో కట్టబడి రోజు ప్రార్థన చేసేటప్పుడు ఏమన్నా తెలుసా? పరిశుద్ధాత్ముడా నా కుటుంబాన్ని కట్టు నాయన. అందరూ కూడా అదే అనాలి. ఎవరు అనాలి? పరిశుద్ధాత్మదేవ ఈరోజు నా కుటుంబానికి రండి నాయన. పరిశుద్ధాత్ముడు మా కుటుంబాల్లో ఉండండి అయ్యా. పరిశుద్ధాత్ముడు నాకు మంచి ఆరోగ్యమే, అంతేనండి. పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. అమ్మ ప్రభు నామాన్ని బట్టి స్తోత్రం. ఆత్మదేవుడికి మహిమ కలుగా. మన మధ్య లలితమ్మ గారు కూడా గోవా నుంచి లైన్లో ఉన్నారు. లలితమ్మ గారు కూడా మాట్లాడతారు. లలితమ్మ గారు మాట్లాడమ్మా. సిస్టర్, నాకు మిషన్లో నాకు అప్పులలో ఉంటున్నాము. అప్పులలో నా కుమార్తె వివాహం కోసం ప్రార్థిస్తున్నాం. మా భర్త గుర్తు చాలా అప్పులు ఉన్నాయి, వడ్డీ కట్టలేక మేము కడుతున్నాము. చాలా ఉన్నాయి అప్పులు. కుమార్తె మేము కార్యాలు కావాలని సిస్టర్. ఆర్థిక ఇబ్బందులు నాయన ఈ సంవత్సరం మాకు తొలగించాలా. నేను సాక్షిగా నేను ఉంటానని చెప్పు. చాలా తొలగింత ఉన్నాడు. షుగర్ ఇది పని లేదు ఈ సంవత్సరం. అమ్మగారు ప్రార్థన చేయండి. ప్రార్థన ఈ సంవత్సరం విడుదల దయచేయాలని. వడ్డీలు అప్పులు చాలా ఉన్నాయి. కుమారుడికి వివాహం చేసినాడు. పిల్లలు ఉంటున్నాను. కుమార్తె వివాహం కావాలి, మంచి సోదరు. కుమార్తె వివాహం కోసం ఏం చేస్తామా? పాప ఏం చేస్తామా? పాప ఏం చేస్తుంది? ఫార్మసీలో పనిచేస్తుంది. ఏందమ్మా? ఫార్మసీలో పనిచేస్తుంది. ఓకే తల్లి. ఎక్కడమ్మా? గోవాలోనే? గోవాలోనే. ఓకే తల్లి, స్తోత్రం తల్లి. డిగ్రీ చదివింది. ఫార్మసీ కంపెనీలో పనిచేస్తుంది. బాబు మ్యారేజ్ అయింది కదా? మీ దగ్గరే ఉంటాడా బాబు? దగ్గర ఉండి ఊరి దగ్గర కోడలు మనవరాలు మనముడు ఇచ్చింది. మనవరాలు మనముడు కోడలు ఊరి దగ్గర ఉన్నారు. ఈ నెలలో వస్తారు. జనవరిలో 5 నెలలు 5 నెలల్లో తీసుకొస్తారు. ఊరికి వచ్చినప్పుడు వస్తాం ఒంగోలు. తప్పకుండా. ఓకే సరే రండి. లలితమ్మ గారు తన బాధ చెప్పుకున్నారు. అమ్మ మనకి దేవుడు మనలో ఉన్నాడు, భయపడొద్దు. అసలు మనలో ఉన్న లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని ఒక ధైర్యం కలిగి ఉండండి. ఈరోజు అసలు మిమ్మల్ని అందరినీ కలిపింది ఏంటంటే దేవుడు ప్రేరేపణిస్తేనే కలపగలుగుతున్నాం తల్లి. నా బలం నా శక్తి కాదు. ప్రతిరోజు కూడా 5-6 వస్తున్నారు అమ్మ మన గ్రూప్లో నుంచి ఉన్నటువంటి అమ్మ. ఓకేనా? అర్థమైందా తల్లి? తప్పకుండా న్యాయం చేస్తే ప్రార్థన చేద్దాం. లలితమ్మ గారి కొరకు అందరూ కూడా దయచేసి చెప్పిన సమస్య గురించి విన్నారు కదా. తన యొక్క కుటుంబ విషయంలో ప్రార్థన చేద్దాం. కుమారు కోడల విషయంలో, అదేవిధంగా కుమార్తె వివాహం జరుగులను ప్రార్థన చేద్దాం. కుమార్తె వివాహం ఘనంగా జరగాలని ప్రార్థన చేద్దాం. అర్థమైందా? ఘనమైన కార్యాలు దేవుడు చేస్తాడు తప్పకుండా. మన కొరకే దేవుడు అసలు మనం అడగట్టలే, నిశ్చయముగా అడగమన్నాడా? దేవుడి వాక్యం ఏం చెప్తున్నామా? నిశ్చయముగా నన్ను అడుగుడి ఇస్తానన్నాడు. నిశ్చయంగా అడగాలి, ఊకే డౌట్ పడకండి. అసలు మన దేవుడిని డౌట్ పడే దేవుడు కాదు మన దేవుడు. అర్థమైందా? మన దేవుడు ఎవరండి? అవును అంటే అవును, గాక అంటే అవుతుంది, అంతే. అసాధ్యమైంది సాధ్యపరిచే దేవుడు మన దేవుడు. అసాధ్యం అందరూ కూడా అయిపోయింది అయిపోదు, ఎప్పుడు అయిపోజేసేటోడు కాదు.
అయిపోయింది అనుకున్నప్పుడే అంతాన్ని ఆరంభించేవాడు. అంతంగా అందరూ అనుకుంటారు ఇక పని అయిపోయిందిలే వీళ్ళు అంతే. కానీ దేవుడికి తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎట్లా లేపాలో, ఏ రూపంగా లేపాలో తెలుసు. అర్థమైందా తల్లి? మీ ఎవ్వరు కూడా నేను చెప్తున్న గ్రూప్లో ఉన్న కుటుంబాలు మా భర్త తాగుపోతండి, మా భర్త పాప ఉండి అని చాలామంది బాధపడతారు. అసలు ఏమీ లేదు. ఆ తాగుపోతున్న శక్తిని వెళ్ళగొట్టాలంటే పరిశుద్ధాత్మదేవ మా సార్ని దర్శించయ్యా అన్నాను అంతే. అర్థమైందా? పోయి ఆ తాగుబోతు కాడి పోయి ఆడ తాగే విషయంలో అక్కడే వాంతి రూపంగా అయ్యి ఆడ కళ్ళు తిరిగి ఆనబడిపోయి ఇక్కడ నుంచి తాగడానికి బంద్ చేస్తారు. అర్థమైందా? ఎవరిని పంపాలి తోడు? మనము పరిశుద్ధాత్మదేవుడిని పంపాలి తోడు అంతే. ఏసయ్యా పరిశుద్ధాత్మదేవ మీరే నా కుటుంబాన్ని కట్టండి అన్నాను అంతే. అమ్మా మీరు అంతేగాని మీరు ఏం అసలు మనకి ఇక వేరే ఆప్షన్స్ లేదు. దేవుడే పరిశుద్ధాత్ముడే నీ కుటుంబం అంతా చక్కబరుస్తాడు. అర్థమైందా? కాబట్టి ధైర్యంగా ఉండండి. యెహెజ్కేలుతో దేవుడు ఒక ఎందుకు చెప్తున్నానంటే మీకు లోతుగా చెప్తున్నాను, కొన్ని మాటలు వినండి. యెహెజ్కేలుతో దేవుడు ఏం చెప్పాడంటే, యెహెజ్కేలు నువ్వు వెళ్ళి ఏం చేసిన ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమన్నాడు. ఏమని మాట్లాడమన్నాడట? ఎండిపోయిన ఎముకలారా మీరందరూ లేచి అనగానే ఇది నాకు సాధ్యమా అన్నాడు. అవునా? యెహెజ్కేలు ఏమన్నాడు? నా వాళ్ళు ఎక్కడైతున్నాడు కానీ నువ్వు నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. దాని సాదృశ్యం ఏం తెలుసా? ఎండిపోయిన ఎముకలు అక్కడ గుట్టలాగా ఉండటం దర్శనం చూశాడు. అదే ఏం చూశాడమ్మా? దర్శనం చూశాడు. ఎందుకు యెహెజ్కేలుతో దర్శనం చూశాడంటే ఇజ్రాయేలు ప్రజలు చెరకుపోయారు అంతా. ఎందుకని? దేవుడి మాట వినకుంటే దేవుడు వాళ్ళని ఎక్కడికి అప్పగించాడమ్మా? చెరకు అప్పగించాడు. ఆ ఇజ్రాయేల్ ప్రజలు చెరలో ఉన్నట్టుగా ఉన్నారు. కానీ వారు ఎలా ఉన్నారట? ఇక్కడ మనం చూసినాం కదా, ఏం చూసాం అక్కడ ఎముకలు చూసాం కదా, ఎముకల్లాగా వాళ్ళు కూడా చెలించకుండా ఉన్నారు. జీవం లేదు, వారు బతికినా చచ్చినట్టే ఉన్నారు. ఒక దగ్గర బందీగా ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన ఇంట్లో మనకు ఫ్రీడమ్ ఉంటుందా లేదా? బయటికి పోతే ఎంత ఉంటుందమ్మా? బయట ప్రపంచం వేరే, మన ఇల్లు మన కుటుంబ వ్యవస్థ ఒకలాగా ఉంటే వేరే వాళ్ళ ఇంటికి పోతే ఎన్ని రోజులు ఉన్నా అక్కడ బందీకాన్లాగా బతకాల్సిందే. అవునా కాదా? చెరకు పోయారు. ఎవరు పోయారు చెరకుకి? ఇజ్రాయేల్ చెరకు పోయారు. యూదా జనాంగం, ఇజ్రాయేల్ మొత్తం జనాంగాన్ని తీసుకుని గోత్రాలు గారు మొత్తం కూడా 12 గోత్రాలు మొత్తం కూడా చెరకు పోయారు. చెరకు పోయినప్పుడు దేవుడు ఎవరిని మాట్లాడారు? యెహెజ్కేలు, దానియేలు, ఇర్మియా, అర్థమైందా? వీళ్ళందరూ కూడా యెషయా, అందరి ప్రవక్తలు మాట్లాడారు, ప్రవచించినటువంటి ప్రవక్తలు వీళ్ళు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారంట? మీరందరూ కూడా బానిసలుగా దేవుడు దర్శనం ఇచ్చాడు. కాబట్టి ఎండిపోయిన ఎముకలారా తిరిగి రమ్మన్నాడు. కాబట్టి మన స్థితి ఇప్పుడు ఎండిపోయిన స్థితిలో ఉన్నామేమో. నీ కుటుంబము బలహీనతతో బాధపడుతుందేమో. నీ కుటుంబం నాకు అర్థం కావట్లేదు. యేసుప్రభు నమ్ముకున్నాక లోతుపాతులు తెలవాలి మనకు ముందు. యేసుప్రభు అనగానే మనకు అర్థమైందంటే నేను ఆత్మరూపుడు అని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడమ్మా? ఆత్మరూపుడు అన్నాడు ఆయన. మరి ఆత్మరూపుని ఆత్మలో వెంబడించాలి. కానీ మనం పైకి వెంబడించి అయ్యో నాకు జరగటని ఏ ఆత్మలో వెంబడించాలి? దేవుడు ఏమైనా పరిశుద్ధాత్ముడై ఉన్నాడు దేవుడు. అమ్మా దయచేసి జాగ్రత్తగా సిస్టర్స్, అందరి జీవితంలో అసలు మీరు వెలుగుగా మార్చబడతారు. మీరు నమ్మండి. మళ్ళీ మీరే అంటారు అందరి జీవితాలు వెలిగే. చీకటి ఇక్కడ ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ నడుస్తున్న కార్యక్రమం. దీన్ని దేవుడు నడిపిస్తున్న న్యాయకర్త ఆయనే, నేను కాదు. దేవుడే దీనికి న్యాయకర్త. రేపు మనకు మీటింగ్ జరగాలన్నా దేవుడే అధ్యక్షుడు. ఎవరు అధ్యక్షులు లేరు. మనకి సమకూర్చి డబ్బు ఇవ్వాలన్నా పరలోకం తూములు తెరవాలని ప్రార్థన చేయాలి మనం. మీరు అందరూ చేయాల్సింది అంతే. మీ గ్రూప్ అంటే అంతా పరలోకంతో నడిచే, పరిశుద్ధాత్మతో నడిచే కార్యక్రమం కాబట్టి దీంట్లో అందరూ కూడా సమస్తము భాగస్తులే అంటే మీరు మాకు అది ఇవ్వండి నేను అడగను. ఏం చేయాలి? మీరు అంతా కూడా ప్రార్థన చేయండి. క్రిస్మస్ కూడా ఎన్నో కార్యక్రమాలు పెట్టని ఆశపడుతున్నాం. దానికి కూడా దేవుడే భాగస్తుడు. అర్థమైందమ్మా? మీరు ప్రార్థన చేయడం మన పని, కానీ ఎవరు చేస్తారండి? దేవుడు ఆకాశం తెరుస్తాడు. తప్పకుండా ఎవరికో ప్రేరేపణ ఇస్తాడు. ఆయన ప్రేరేపణ ఇవ్వకుండా ఉండడు. మన గ్రూప్లో 70-80 మంది ఉన్నారు. ప్రేరేపించడం వల్ల వస్తారు ముందుకి అంతే. ప్రేరేపించినప్పుడు మనం ఏం చేయలేం. దేవుడు వాళ్ళకి అది ఇస్తేనే ఇవ్వగలుగుతారు. అంతేకాదు మనం బలవంతం చేసి ఇవ్వండి అంటే తప్పు కదా. ఎవరిని అలా నేను బలవంతం చేసేది ఏమి ఉండదు. దయచేసి మీరు ఎందుకు చేస్తున్నంటే మీరు అందరి కుటుంబాల్లో ఆర్థిక సమస్యలే చాలా మందికి ఉన్నాయి మన గ్రూప్లో. అర్థమైందా? దాదాపు 80 మందిలో దాదాపు ఒక 20 మంది కొంచెం మంచోళ్ళు ఉన్నారు కావచ్చు. 60 మంది కూడా అప్పులోనే ఉన్నారు. అర్థమైంది? మీ అందరూ అప్పులు, నేను కూడా అప్పులోనే ఉన్నా. ఎందుకు చెప్పాలి? అబద్ధం పడాల్సిన పని లేదు. దైవ సేవకులు కూడా అప్పులు ఉంటాయి, మాకు కూడా ఉండవా? అప్పులు ఉన్నాయి. కానీ మా అప్పుల భారం ఎవరి మీద వేసాం? దేవుడి మీద వేస్తే ఆయన తీరుస్తుండు. దేవుడు ఉన్నాడు పైన చూసేవాడు. మీ అప్పులు కూడా తీరవడా? మరి నా తీర్చిన దేవుడు మీ తీరవడా? నేను నాకు ఇచ్చిన ఆరోగ్యం దేవుడు మీకు ఇయడా? అమ్మ నాకు యుద్ధంగా ఒంగోలు గొప్ప సాక్ష్యం చెప్తాను నేను. ఒంగోలు పట్టణమే కదలబడాలి. ఒంగోలు పట్టణమే కాదు, నాయకులు అధికారుల హృదయంలో దేవుడు కదిలిస్తాడు. అందుకే నేను పక్కన పెట్టాడు. దేవుడు తెలుసు నన్ను ఎప్పుడు వాడుకోవాలో. వాడుకుంటాడు, మిమ్మల్ని వాడుకుంటాడు. మీ ప్రాంతాల్లో మీరు వెలుగుతున్న స్తంభాలుగా దేవుడు మారుస్తాడు, తప్పకుండా మారుస్తాడు. కాబట్టి మీకు చింతపడకడ అయ్యో నా పరిస్థితి ఎండిపోయిన ఎముకలకు జీవించిన ఎండిపోయిన చెట్టుని దేవుడు మళ్ళీ తిరిగి ఏం చేశాడమ్మా? ఎండిపోయిన మొద్దులో నుండి చిగురు అంకురించింది. మీరు అనుకుంటున్నారు మా జీవితంలో ఏమి రాబడి లేదు, మేము ఇంతే ఉన్నాం ఇంతే అనుకోకడికి నుంచి మీరు అలాంటి మనసు చంపేసుకోండి రోజే. ఎవరైనా ఉంటే ఊరికే మీ పిల్లల తట్టు తిరక్కండి. మీరు ఏం చేయండి? ఆకాశం తట్టు కరుణెత్తి ఏం చూడాలి? ఎవరికే చూడాలమ్మా? మనం సృష్టించిన వాడు పైన ఉన్నాడన్న సంగతి మర్చిపోకండి.
ఆయన మన తండ్రి మనం సృష్టించాడు, మనకు ప్రాణమును ఆత్మ దేహాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన మీద ఆధారపడుతున్న ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుడు తప్పకుండా కాకితో ఏలియాకు ఆహారం పంపించిన మరణాపేక్ష గలవాడే బదరి వృక్షం దగ్గర ఉంటే దేవదూత తీసుకొచ్చి ఆహారం ఇవ్వలేదా? ఇజ్రాయేల్కి పూరేలను రప్పించి ఆహారాన్ని ఇవ్వలేదా? పూరేలని ఇది మాంసం కావాలి మాకు మాంసం అంటే ఇవ్వలేదా? బైబిల్ చదువుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డదా లేదా? మన్నాని ఆహారంగా దేవదూతల ఆహారంగా ఇవ్వలేదా దేవుడు? అలా ఇచ్చిన దేవుడు మీకు లేడా? మీరు ఎందుకు అపనమ్మకస్తుగా అవిశ్వాసంగా ఉండాలి? మనం రోగాలు నయం చేస్తే హిజ్కియా మరణకరమైన రోగం వస్తే గోడ తట్ట కన్నెత్తి చేస్తే 15 సంవత్సరాల ఆయుష్కాలం హిజ్కియాకు దేవుడు ఇవ్వలేదా? కష్టం రానే బాధ నా పని అయిపోయింది అనుకోకండి. పని ఏం అయిపోలే, మీతో చాలా పని ఉంది. దేవుడికి నమ్మండి అందరు కూడా, మీకేం కాదు. నా పానం పోద్ది, నా పని అయిపోయింది, ఒంటరి దాన్ని, నా రోగం ఉందని. రోగాలు నయం చేసే శక్తి దేవుడికి ఉంది, పవర్ ఉంది దేవుడి దగ్గర. ఆయన హస్తం అగ్ని వంటిదని నమ్మండి. కాబట్టి దయచేసి నేను ఎందుకు చెప్తుంటే ఆత్మలో నిన్ను పొందుకునే శక్తిని బట్టి మీకు దేవుడు మిమ్మల్ని అందరి హృదయాలు కూడా మీ యొక్క హృదయం అనే తలుపు దగ్గర దేవుడు ఉన్నాడని నమ్మండి. అంతేగాని మీరు ఏది ధనాన్ని కూర్చుకుంటుంది మనకు కొంతకాలమే ఉంటుంది. అలానే మీరు అందరూ అప్పులో ఉన్నారని తెలుసు, ధనం ఎవరి దగ్గర లేదు, అందరూ అప్పులో ఉన్నారు. కాబట్టి మీరు ఇక నుంచి ధనవంతులుగా మార్చబోతున్నారు. ధనాగారాలు నింపే దేవుడు మనకు ఉన్నాడు. విశ్వాసం కలిగి ఉండండి. గేటు తూములు తెరిచే దేవుడు మన దేవుడు. ఎవరు కూడా భిక్షం ఎత్తుకునేట్టుగా అడుక్కునేటట్టుగా చేయడానికి మన దేవుడు మన ఉన్నతంగానే లేపుతాడు. ఆయనకు అసాధ్యమైందంటే ఏది? నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? సమస్తం నాకు సాధ్యమే అంటే ఎప్పుడు సాధన ఉంటుంది. సాధ్యమని దేవుడు అంటే అసాధ్యం ఇక ఎందుకు జీవితం? నిజంగా మీరు నమ్మకపోండి. దేవుడిని నమ్ముకున్న బిడ్డలే. ఒక అమ్మ 24 సంవత్సరాలు ఒంగోలు, అర్థమైంది, మన పేపర్ దాంట్లో ఇచ్చారు. 24 సంవత్సరాలు ఏం చేసిందమ్మా? ఊరేసుకొని చనిపోయింది. ఎవరినో పిల్లలు ప్రేమించి. దేవుడు నమ్ముకున్న కుటుంబాలు సాతానుతోటి పోరాటం. మొన్న ఒక దగ్గర మా దగ్గర బాలాజీ నగర్ ఒక అమ్మాయి 46 సంవత్సరాలు, అమ్మాయి కాదు 46-47 సంవత్సరాలు, ఆమె కూడా చనిపోయింది. మనం అర్థమైందా? మొన్న ఎలా చనిపోయింది? అది ఎలుకల మందు తాగి చనిపోయిందట. ఏంది పోరాటం? దేవుడు తెలుసుకున్న తర్వాత చావుకి మరణ చావు ఎందుకండి? ఆత్మహత్య చేసుకుంటే అపవాది చీకటి ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోతాయండి? మరణ దూత సాతాను సంబంధిగా వెళ్ళిపోతుంది. మన దేవుడు చచ్చిపోయినప్పుడు చచ్చిపోతే ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? మనకెందుకు బలవంతమైన బంధకాలు? ఎందుకమ్మా భయపడాల్సిన పని ఏంది? మన దేవుడు మనల్ని అంత చంపేస్తాడా? తిండి పెట్టకుండా చేస్తాడా మన దేవుడు? మనల్ని ఎన్నుకునేది రాజుల యాచక సమూహం, క్రైస్తవత్వం, యూదా గోత్రపు సింహం, మన సింహాలం. అర్థమైందా? నువ్వు ఈ కుటుంబాలు అనుకుంటావు ఇక నా పని అయిపోయింది అని అనకండి ఎవరిక నుంచి. ఇక మీ కుటుంబాల సాతాను క్రియలు పని చేయకూడదు ఎంత మాత్రం ఆలోచన తలంపులో కూడా. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద మైటీ ఇన్ ద హోలీ. మేరీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, లలితమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ కృపను బట్టి ఆ కుటుంబంలో చెప్పిన ప్రతి సమస్యలు యేసు నామములో విడుదల కనుగొనగాక. ఇప్పుడే విడిచిపో బంధకాలారా, కట్లు తెంచివేసు. అందరూ కూడా ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్క సహోదరి చెప్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ స్తుతించండి. యేసు రక్తం అని చెప్పండి. ప్రభువా ఆమె పరిశుద్ధాత్మ దేవుడు సహాయంగా ఉండడని అడుగుదాం. పరిశుద్ధాత్మ ఆమెకు సహాయంగా ఉండమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ ఆమెకు సహాయంగా ఉండండి అని అడుగుదాం. అందరం కూడా ఆమె కుటుంబం కట్టబడాలి. సహోదరి మరొకసారి అద్భుతమైన సాక్ష్యం చెప్పాలి మన గ్రూప్లోకి వచ్చి. ఎందుకంటే మన గ్రూప్లో ఉన్న 80 మంది బిడ్డలు 70 మంది బిడ్డలు మన వాళ్ళే అంతా. అర్థమైందా? మనం ఒక గ్రూప్గా తయారయ్యాం. ఈ గ్రూప్ బలపరచబడాలి, స్థిరపరచబడాలి. అందరూ కూడా అపనమ్మకస్తుగా అపనమ్మకమైన బిడ్డలుగా ఉండకండి. నామకార్థ క్రైస్తవులుగా ఉండకూడదు. చాలా సంఘాలు నామకార్థ సంఘాలు. దాదాపుగా 120 మంది మాత్రమే పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతూ బతుకుతున్నారు. 80 మంది బతకటం లేదు. అందుకే పరిశుద్ధాత్మ మీద ఎన్నుకున్న బిడ్డని దేవుడు ఏం చేస్తారంటే పక్కన పెట్టి వాడుకోవాలని సరిచేసి సరైన పాత్రగా వాడుకోవడానికి పక్కన పెడతారు. అంతేగాని వారు అయిపోయింది, వారి జీవితం అయిపోయిందని ఎవరు అనుకున్నా కూడా అనుకోకండి. పరిశుద్ధాత్మ మీద ఆధారపడండి ఇక నుంచి. ప్రభు నామాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఆత్మదేవుడికి మహిమ కలుగును గాక. మన మధ్యలో మరి రూతమ్మ గారు నందిగామ నుంచి రూతమ్మ గారు మాట్లాడతారు. రూతమ్మ గారు చెప్పమ్మా మీ బాధ సమస్య. నాకు కాళ్ళు తీగులమ్మా, కాళ్ళు అరిగిపోయి అరిగిపోతే ఆపరేషన్ చేయాలన్నారు. అక్కడికి వెళ్తే ఆపరేషన్ దగ్గరికి ఇన్ఫెక్షన్ ఉంటూ అది తగ్గాలన్నారు. అంటే నాకు సార్ ఇక్కడికి వచ్చిన మరి ఇప్పుడు తగ్గితే చేసుకోవాలని ఆశ. తీపులు కోట్లు మనవరాలకు కూడా పెళ్లి కావాలమ్మా. దేవుడు నమ్ముకున్న కావాలా? దేవుడు నమ్ముకున్నారమ్మా మనవరాలు? దేవుడు నమ్ముకున్నారు. ఎక్కడుంటారమ్మా అమ్మ పాప? ఎక్కడుంటారమ్మా అమ్మాయి వాళ్ళు? సరే అమ్మా ప్రార్థన చేద్దాం. మనవరాలికి వివాహం కోసం. మనవడు ఉన్నాడమ్మా? నందిగామ కదండి మీది? నందిగామ రూతమ్మ గారు. ఓకే. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం. అమ్మగారు ప్రభా నందిగామ నుంచి రూతమ్మ గారు లైన్లో ఉన్నారు. ఆమె సమస్య చెప్పుకున్నారు. బాధపడకండి అమ్మా. దేవుడు దుఃఖపరిచేవాడు కాదు, దుఃఖాన్ని ఆనందంగా మార్చేవాడు. అర్థమైందమ్మా? నీ హృదయం అనే దుఃఖమును ఆనందంగా మార్చబడును గాక యేసు నామములో. ఇప్పుడే
ఆ కాళ్ళని తాకండి ప్రభువా, కాళ్ళని తాకండి యేసయ్యా, పరిశుద్ధాత్మను ఇప్పుడే తాకండి యేసునామములో విడుదల కలుగును గాక. ఇప్పుడు ప్రేరేలు రాసుకోమ, కాళ్ళకి ప్రార్థనలు రాసుకోండి. యేసునామములో కట్లు బంధకాలను తెంచి వేస్తున్నాను, కట్లు బంధకాలు తెగిపోవును గాక, ఇప్పుడే తెగిపోవును గాక. యేసునామములో స్వస్థత విడుదల కలుగును గాక. గంతులు వేసే భాగ్యం ఆ పాలకి దయచేయండి ప్రభా. అయ్యా నాయనా నీకు స్తోత్రం 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 తండ్రి. సడలినటువంటి కాళ్ళని బలపరిచి దృఢపరుస్తున్నాను. బలపరచబడాలి, దృఢపరచబడాలి. ఇప్పుడే నూతన ఆరోగ్యం రావాలి, నూతన బలము రావాలి, నూతన శక్తి రావాలి. ఎముకలోనికి, నరములలోనికి, కండరములలోనికి ప్రభువా పరిశుద్ధాత్మ దేవాన్ని అగ్ని అగ్ని దిగి స్వస్థత విడుదల కలుగును గాక యేసునామములో. అవును తండ్రి, పరిశుద్ధాత్మ దేవ నాయన ప్రభా. అయ్యా కొంచెం సమయం నాయన ఓపిక పట్టమంటున్నావు. అద్భుతమైన ద్వారా తెరవబడిన గాక సహోదరికి, అద్భుతం ద్వారా అమ్మకు తెరవబడిన గాక యేసునామములో. బాబా తండ్రి మంచి కృపని మీరు దయచే, మంచి ఆరోగ్యం దయచే, ఆరోగ్యం దయచే, నూతన అభిషేకం అమ్మ మీద దించి సహాయం చేయమని పరిశుద్ధాత్మలో నాయన మరి ఒక మనోరాలు వివాహం ఘనంగా జరగాలయ్యా. అయ్యా భాగస్వామి ఎక్కడుండి ఆ బిడ్డకు నడిపించండి నాయన తండ్రి. నీవే సిద్ధపడి చేయి ప్రభు. నా ప్రభు ఆత్మకార్యం మా గృహంలో జరగాలి. అన్ని కుటుంబాలు ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా అయ్యా అందరి కుటుంబాల్లో నీవు జన్మించాలి యేసయ్య. మేము బయట కాదు క్రిస్మస్ చేసుకు హృదయంలో జన్మించాలి యేసయ్య. నిజంగా ఆయన హృదయంలో జన్మిస్తే ఎప్పటికీ సంతోషం అండి, ఎప్పటికీ క్రిస్మసే. అర్థమైందా? కష్టకాలంలో కూడా మనకు సంతోషంగానే ఉంటాం మనం. అర్థమైందా? కష్టకాలంలో కూడా మనము సంతోషంతోనే ఉంచుతాడు దేవుడు. చూడము చీకటి కమ్ముకుంది, కటిక చీకటి భూమి అంతా కమ్ముకుంది, నా ప్రజల మీద వెలుగు ప్రకాశిస్తున్నాడు. అర్థమైందా? దేవుడు కష్టాల గుండా మనం తీసుకెళ్ళినా దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. అర్థమైందా? దేవుడు మనకి ఏమైందండి? వెలుగై ఉన్నాడు. కష్టంలో ఉన్నవా, చీకట్లో ఉన్నవా, బ్రతుకులు మార్చే దేవుడు, మన వెలుగుగా నింపే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండాలి. ప్రార్థన అభిషేకంతో దేవుడు గొప్ప కార్యం చేస్తాడమ్మా. తప్పకుండా రూతమ్మ గారు మీ కుటుంబం నుంచి ప్రార్థనకు కొంచెం కాలం ఓపిక పట్టమంటాడు దేవుడమ్మా. ప్రార్థన పూర్వకంగా ఉండండి, అన్నీ సరిచేసి దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాను. ఓకేనా? మన మధ్య సాలేనమ్మ గారు ఉంది బొంతకుంట నుంచి. సాలేనమ్మ ఉందా? సాలేమ్మ మాట్లాడు. వందనాలు తల్లి, చెప్పురా అమ్మా. తెలుసు అమ్మా, ఆరోను తెలుసు. మన ఒంగోలు హాస్పిటల్కి వచ్చిన ఫోన్ చేశారు కదా, తెలుసు. అవునక్క, ఇప్పుడు బాగానే ఉంది, కొద్దిగా నడుము నొప్పులు అంటున్నక్క. ఓకే అమ్మా. మేము పంట వేసుకుంటాం అక్క, వర్షం లేక పంట ఎండిపోతుంది పాపం. అదే అదే మన వర్షాలకు పంట పండి ఇల్లు కట్టుకోవాలని ఆశ అక్క, ఇల్లు లేదు అమ్మా. ఇంకోటి తమ్ముడు, లాస్ట్ తమ్ముడు అక్క గురయ్య నిరీక్షణ 5 ఆడపిల్లలు అమ్మా. ఇప్పుడు కడుపుతుంది 4 నెలల మగబిడ్డ పుట్టాలని ప్రార్థన చేయండి. 4 ఆడపిల్లలు, ఇప్పుడు మగ బాబు గారు ఆచిన అబ్బాయి. 5 అమ్మాయిలు. 5 అమ్మాయిలు. ఎక్కడ ఉంటారమ్మా వాళ్ళు? ఎక్కడ ఉంటారు? బొంతకుంటలే. ఓకే తల్లి. బొంతకుంట అంటే ప్రకాశం డిస్టికేనా? ఏ జిల్లా? ప్రకాశం జిల్లానా? ఈ మా జిల్లా, మన జిల్లానా? ప్రకాశం జిల్లా. ఓకే తల్లి. ఓకే ఓకే తప్పకుండా కూతుర్ని అమ్మా. కోటమ్మ గారు తెలుసు, కోటమ్మ గారు బొంతకుంట, కోటమ్మ గారు వీళ్ళందరూ వస్తారు. శాంతమ్మ గారు, కోటమ్మ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, వస్తారు. ఓకేనా? దేవుడి స్తోత్రం అమ్మ, తప్పకుండా మంచి జరుగుతుంది. ప్రార్థన. ఎవరు? అవునా? లాస్ట్ అబ్బాయి అన్నమాట ఈ అబ్బాయి. వాళ్ళ కూతురా మీరు? సాలమ్మ. ఓకే నాన్న, ప్రార్థన. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మరి అహరోన్ గారు బాగున్నారు? అహరోన్ గారు ఉన్నాడా? సరే సరే, ఓకే నాన్న. వ్యవసాయం మంచి ఏం కదా నా దేవుడు యొక్క తోడు ఉంటుంది. పత్తి వేసారమ్మా? పత్తే మంచి పడుతుంది, ఏం భయపడక. కందేశారా? ఓకే తల్లి. ఓకే. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. వ్యవసాయదారులు లేకపోతే ఈ భూమి మీద జీవనోపాధి లేదు. మనిషి బ్రతకాలంటే అయ్యా ఆహారం అవసరం నాయన. ఆహారానికి నాయన రైతులు ఎన్నుకున్న ప్రభువా. రైతు అనేది చాలా అన్నిటికంటే నాయన ఎంతో పెద్ద ఉద్యోగం లాంటిది నాయన అది ప్రభువా. ఆ పంట తీసుకొస్తేనే తండ్రి ఎంత ధనికుడైనా నా తండ్రి నాయన ప్రభువా. అయ్యా ఆహారం తినడానికి నాయన ప్రభువా నా తండ్రి, ముఖ్యంగా నాయన వారి యొక్క వ్యవసాయం మీద నీ హస్తం ఉంచండి ఇప్పుడే. ఏసునామములో చీడ తెగులు పీడంతా ఏసునామములో విడుదల కలుగును గాక. ఎవరి బరబరబరబరబ ఆ ప్రాంతం అంతా కూడా అగ్ని కంచె వేయండి ప్రభు. ఏ కందృష్టిలో పడకుండా వారి యొక్క పంట పొలాల మీద దీవెన ఉంచండి ప్రభు. అయ్యా గొంగలి పురుగులని, పసల పురుగులని ఏసునామములో, చీమలని, అన్ని తెగుళ్ళు ఏసునామములో కాలిపోవును గాక నాయన.
మంచి రాబడి రావాలయ్యా, మంచి పంట పండాలయ్యా, అనుకున్న దానికంటే ఇంకా రెట్టింపు రావాలని ప్రార్థన చేస్తున్నాను యేసయ్య. వారు అప్పులన్నీ అందరూ చాలామంది అప్పులతో బాధపడుతున్నారయ్యా. అప్పు అనేది ఉండకూడదు, అనేకులకు నువ్వు అప్పిచ్చేవారిగా ఉంటావన్నావు తండ్రి. అలాంటి భాగ్యాన్ని వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన మరి అదేవిధంగా డెలివరీకి ఉన్నటువంటి సహోదరి కూడా అడిగింది ప్రభా, ప్రార్థన పెడుతున్నాం. ఆమె కుమారుడు కావాలని ప్రార్థన, గొప్ప కార్యం సాక్ష్యం చెప్పుకోవాలి ప్రభా. కుమారుడు దయచేయబడును గాక, కుమారుడు కావాలని ప్రార్థన చేస్తున్నాం. గర్భఫలం నువ్వు ఇచ్చే బహుమానం నాయన, అద్భుతమైన కార్యాలకు నడిపించి సహాయం దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామంలో అయ్యా అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. వందరాలమ్మ, ప్రైజ్ లార్డ్ సాలమ్మ. తప్పకుండా ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది నాన్న. ధైర్యంగా ఉండండి. మళ్ళీ నువ్వే సాక్ష్యం చెప్పుకుంటావు వచ్చి, అర్థమైందా నాన్న? నువ్వే మళ్ళీ గొప్ప సాక్ష్యం చెప్తావు. మన మధ్య మరియమ్మ గారు కూడా ఉన్నారు. మరియమ్మ గారు బయ్యారం నుంచి, అమ్మ కూడా కొన్ని విషయాలు చెప్తుంది, విందాం. చెప్పమ్మా మరియమ్మ గారు. హలో మరియమ్మ గారు బయ్యారం నుంచి. వినపడుతుందా మీకు? సరే, మరియమ్మ గారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అమ్మ కూడా లైన్లోకి వచ్చింది. అనారోగ్య బలహీనతతో బాధపడుతుంది. దేవుడి రాత్రి ఆమెను స్వస్థపరచబడును గాక. యేసు నామంలో అందరూ కూడా మరియమ్మ గారి కొరకు ప్రార్థన చేద్దాం. స్వస్థత విడుదల కలుగును గాక. చీకటి ప్రభావపు శక్తులు యేసు నామంలో కాల్చివేస్తున్నాను ప్రార్థన చేద్దాం. రీ బాబా బాబా నూతన అభిషేకం దిగాలని ప్రార్థన చేద్దాం. నూతన బలముతో అభిషేకించాలని ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రమయ్యా. చివరిగా మన మధ్య నిన్నటి దినం కూడా సహోదరు లైన్లోకి వచ్చారు. ఆలినమ్మ పూనా నుంచి లైన్లో ఉంది. చెప్తావా ఆలినమ్మ? చెప్తా. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడి కృప వల్ల దేవుడు నిజంగా నన్ను చాలా దీవించి ఆశీర్వాదించాడు. దేవుడికి స్తుతులు స్తోత్రములు. నాకు ఇచ్చిన భర్త కొంచెం అనారోగ్యంగా ఉంది. తన గురించి ప్లీజ్ ప్రేర్ చేయండి. నాకు అన్న ఉన్నాడు, ఆయన కొంచెం బంధకాలలో ఉన్నాడు. నాకు ఆ అమ్మాయే కావాలని, వివాహం గురించి ఆ అమ్మాయే కావాలని కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు ఇంట్లో. ఆ అమ్మాయి అన్ని జాతి అమ్మాయి, అన్ని జాతులు. ఓకే, అన్ని జాతి అమ్మాయి. ప్లీజ్ ఇంట్లో కొంచెం గొడవలు అవి అవుతున్నాయి. ప్లీజ్ అన్నయ్య గురించి ప్రేర్ చేయండి. మా అత్తమ్మ ఈగోతో అనారోగ్యంగా ఉంది, ఆమె గురించి కూడా ప్లీజ్ ప్రేర్ చేయండి. తప్పకుండా అందరు విన్నారు కదండి. ఆలినమ్మ చెప్తుంది పూనా నుంచి. సిస్టర్ గారు ఉన్నారు, నిన్న కూడా వచ్చారు లైన్కి. మళ్ళీ కూడా వాళ్ళొకసారి వారి యొక్క కుటుంబ పరిస్థితిని కూడా మన జ్ఞాపకం. బ్రదర్ కొరకు చెప్తాం. బ్రదర్కి మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చులాగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభు అందరి బాధ్యత, మనం ఒక్కరి బాధల్లో ఉంటే అందరం పంచుకున్నాం. దేవుడు సంతోషపడతాడు దాన్ని బట్టి. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం చెప్తున్నాం అయ్యా. ఆలిన మనకి జ్ఞాపకం చేసుకొని భర్త నాయన అయ్యా నా తండ్రి నీకు అనారోగ్య బలహీనతలను యేసు నామంలో విడుదల కలుగును గాకని ప్రార్థన చేస్తాం. స్వస్థత కలుగును గాక యేసు నామంలో. ఈ రాత్రి దేవుని యొక్క బలమైన హస్తం ఆ కుటుంబం మీదకి దిగును గాకని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి. అత్తగారికి మారు మనసు దయచేయండి. అత్తగారికి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. అదేవిధంగా నాయన వారి యొక్క ప్రభా సహోదరుడి వివాహంలో మరి అన్నిలస్తులను చేసుకుని మరి ఎంతో బాధలు పడ్డవారు ఉన్నారు నా తండ్రి. కాబట్టి అలా కాకుండా మరి తండ్రి నేను రక్తంలో పాలి భాగస్తులైన బిడ్డ కావాలి. అలాంటి భారీ భాగస్తులైన బిడ్డను తీసుకురండి. ఆ గృహానికి ఆటంకాన్ని కాల్చివండి, అడ్డుబడని తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఆత్మబలముతో మీరు కదలమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కాడిని కూడా విరగొట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అంధకారపు శక్తులు యేసు నామంలో లయపరచబడను గాక అని ప్రార్థన చేద్దాం. రీ బాబా బాబా అందరూ కూడా దయచేసి ఎవ్వరు కూడా మౌనంగా ఉండకండి. కొంచెం స్తుతించండి. అందరూ స్తుతి చెప్పుదాం. మీరు అన్న ప్రార్థన అంతా కూడా దేవుడి యొక్క సన్నిధికి అయినా బలిపీఠం దగ్గరికి వెళ్ళినాయి మీ ప్రార్థనలు. మీ అందరూ కూడా ముద్ర వేసి తిరిగి అద్భుతమైన కాళ్ళకు దేవుడు తీసుకురాబోతున్నాడు. కాబట్టి మీరు హృదయాన్ని తెరిచి ప్రార్థన చేయడం. అందరు కూడా హృదయాన్ని తెరవండి. దేవుడు మీ కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన ప్రణాళికలోకి నడిపించబడిన గాక. రీ బాబా బాబా బాలారా యేసు నామములో యేసు రక్తంలో కడగబడాలి. ప్రభు హృదయాలు కడగబడాలి. అందరి హృదయాలు కడగబడాలి. యేసయ్య ఇంతకాలం ఏదున్నదో బంధకాలు కానీ ఈ రోజు వారి హృదయాలు తెరవబడును గాక. అందరూ కూడా చెప్పండి. అవును ప్రభు మా హృదయాలు భారం మేము మోయలేము నాయన, మా తలంపుల్లో మేము భారం మోయలేము నాయన, మా భారం అంతా మీరు మోయండి ప్రభు అని ప్రార్థన చేయండి. దయచేసి అందరూ కూడా మా భారం అంతా మీరు పోయమని అడగండి. దేవుని అందరూ అడగాలి. దయచేసి లైన్లో ఉన్న బిడ్డలు అందరూ కూడా ప్రభు నీకు స్తోత్రం. లైన్ కాలేజ్ రూతమ్మగా నందిగామ నుంచి
ఆడినమ్మ గారు పూనా నుంచి, సాధంగా సలోమి గారు సాలెమ్మ బొంతకుంట నుంచి, రజితమ్మ గారు వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు ప్రభు. అదేవిధంగా అయ్యా నా తండ్రి నాయన మరియమ్మ గారు బయ్యార, మేరమ్మ గారు గోవా, లలితమ్మ గారు గోవా నుంచి, పరిశుద్ధాత్మ దేవుడు నాయన అందరి కుటుంబాల మీద నాయన అయ్యా ఒక్కొక్క రోజు మా గ్రూప్లో ఉన్న బిడ్డ అందరి కొరికి ప్రార్థన చేస్తుండగా దేవుడి యొక్క సన్నిధి వారి కుటుంబాలు అనుభవించును గాక, అగ్ని దిగును గాక కుటుంబాల మీద. రీబా పాపా శత్రువు గాని కాడి మీద కొట్టబడును గాక. తండ్రి నీకు స్తోత్రం చెప్తున్నాం. అందరం కూడా మనం ప్రార్థన, మా కుటుంబం గురించి ప్రార్థించ, మా ఇంటి మీద మామిడి మా కుటుంబం చుట్టూ అగ్ని కంచమే సాతాను కానీ కందృష్టి కాలిపోలే ప్రార్థించండి. దయచేసి అందరూ కూడా మా కుటుంబం మీద ఉన్నటువంటి దురాత్మలు ఏవి కూడా ఉండకుండా బలమైనటువంటి ప్రభు యొక్క హస్తం ఉంది, అక్కడ దేవుడి సన్నిధి ఉంది, దేవుడి యొక్క శక్తి, ఆయన సింహాసనం వేసుకొని కూర్చున్నాడు, ఆయన చూచుచున్న దేవుడు. కాబట్టి అయ్యా సహోదరి కుటుంబం మీద ప్రార్థన చేయండి. దేవుని యొక్క ఏర్పాటు అయితే ఎంతో ధనం అవసరం ఉంది. మనం వచ్చే నెల ప్రార్థన మీటింగ్లు పెట్టడానికి ప్రార్థన చేయండి అందరూ కూడా. దయచేసి హన్నా ప్రేయర్ గ్రూప్ అని ఒక పరిశుద్ధాత్మడు గొప్ప గనులు లేపబడని ప్రార్థన చేయండి. మనం దేవుడి మీద ఆధారపడుతున్నాం, దేవుడు అద్భుతం చేయాలి. సృష్టించిన వాడు నీకు భర్తగా ఉన్నాడు, మా స్థానం లేని స్థానంలో ఆయన సారు లేని స్థానంలో దేవుడే నాకు స్థానంలో ఉన్నాడనే ఆ తండ్రి కృపను బట్టి మరి దేవుడు మా సార్ని గణపరచాలంటే, ఆయన నామాన్ని గొప్ప చేయాలంటే మరి సార్ని కూడా మరి ఆయన ఎంతగానో ఆసక్తిపరుడు. మరి ప్రార్థన అన్నా అనేకులకు పెట్టాలన్నా, బైబిల్స్ పంచే కార్యక్రమం, బట్టలు పంచే ప్రతి కార్యక్రమం ముందుంటాడు. అయినప్పటికీ దేవుడు మరొక తరుణంలో ఆయన చేసిన సేవా పరిచయని నేను భారంగా ఆశపడుతున్నాం. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. సహోదరుని బలంగా వాడుకొని ప్రార్థన చేయండి. అనేక కట్లు తెంచివేని ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తుండగానే అనేకులకు అద్భుతాలు జరగాలని ప్రార్థన చేయండి. మా కుటుంబం మీద కానీ ప్రభు పాప కొరకు కూడా ప్రార్థన చేయండి. పాప ఫెయిత్ పాల్ ఆమె కొరకు కూడా దేవుడికి ప్రార్థన చేయండి. మరి అన్ని బంధకాలు ఆ బిడ్డ నుంచి తెంచివేని కూడా ప్రార్థన చేయండి. ప్రభు యొక్క కృపలో ఆ బిడ్డ ఉన్నతంగా ఉండాలని తండ్రి యొక్క ఆశను నెరవేర్చే కుమార్తెగా ఉండాలని ప్రార్థన చేయాలమ్మా. అందరూ కూడా మీరు ప్రార్థన చేయండి. మంచి మీటింగ్స్ పెట్టాలి. హన్నా ప్రేయర్ గ్రూప్ ఒంగోలు ప్రాంతంలో అనేకమైన స్త్రీలకు ఆదర్శంగా ఉండాలని ప్రార్థన చేయాలి. దయచేసి అర్థమైందా? ఇది అందరి బాధ్యత. మీరు అందరూ కూడా ప్రేయర్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రతిరోజు కూడా మేము తీసుకొస్తున్నాం. ఇది ప్రార్థనల దృష్టికి తీసుకురండి. మన కొన్ని పనుల ద్వారా తిరిగి మన ఇంటికి వెళ్ళడానికి దేవుడు ద్వారం తిరగడానికి సమయం పెట్టాడు. కొంచెం ఓపిక పట్టాలి, అన్నిటికీ సమయం ఉందని చెప్పాడు. కాబట్టి మనం ఆగుతున్నాం. అన్ని విషయాలను బట్టి మీరు ప్రార్థన చేయాలి. శత్రువు మీద విజయాన్ని ఇచ్చేవాడు మన దేవుడు. ఏంటండి మన దేవుడు ఎవరు తెలుసా? నామకార్థ శత్రువు మీద విజయాన్ని ఇవ్వబోతున్నాను నమ్ముదాం. శత్రువు బలమంతటి మీద అధికారం మనకి ఇస్తాడు దేవుడు. ఎందుకంటే మనం ఎవరు మోసం చేయలేదు, ఎవరు అన్యాయం చేయట్లేదు. మనం దేవుడి నామాన్ని బట్టి అడుగుతున్నాం, నిజమే అడుగుతున్నాం. కాబట్టి దేవుడు తప్పకుండా అద్భుతాలు చేసే దేవుడు మనకు ఉన్నాడండి. ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు మన పక్షంలో ఉన్నాడు. అందరూ కూడా దయచేసి ఎవ్వరు కూడా మీరు ఒంటరి వారు కాదు. మీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతున్నాయి. మీ యజమానిగా దేవుడు ఉండబోతుండే. విధవరాలైతే భర్తగా అండగా ఉంటాడు. అయ్యో నన్ను ఎవ్వరు పట్టించుకోవట్టే అనకండి. మన పట్టించుకునేవాడు పైన ఉన్నాడు. ఆయన పట్టించుకుంటే సార్, మనం ఎవరు పట్టించుకోవాలి? ఎవరు పట్టించుకోవాలండి? మనల్ని సృష్టించిన దేవుడు మనం పట్టించుకుంటే సార్. ఆయన దేవుడు పట్టించుకోవాలని మనిషి పట్టించుకుంటే డబ్బు ఉంటేనేమో దగ్గర పెట్టుకుంటారు, డబ్బు లేదు ఏమీ లేదని అనుకోండి, ఏం చేస్తారండి వాళ్ళు? మనని తీసి పక్కన పడేస్తారు. అవునా కదా? డబ్బు ఉంటే ఉరుకొస్తారు, డబ్బు లేదు ఏమి చెదటాలే అంటే ఏమి లేదండి, బ్యాంకు బ్యాలెన్స్ లేదు, వెళ్ళి పేరు మీద లేదు, ఏమి లేదు, అన్నీ ఉత్తదానం అనుకోండి పక్కన పెడతారు. కానీ దేవుడు అట్లా అంటాడు కాదు. దేవుడు ఏంటండి, ఏది ఉన్నా లేకున్నా దేవుడు గొప్ప స్థానంలో నిలబెట్టబోతుంది. మేము నమ్మండి. మీరు ఏ ప్రాంతంలో, ఏ పట్టణంలో, ఏ గృహంలో మీరు ఉన్నారో నిజంగా మీరు వ్యక్తిగత ప్రార్థన చేయండి. అందరూ దయచేసి చెప్తున్నా, వ్యక్తిగత ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడా మాకు, మా కుటుంబానికి, మా యజమానికి, మా పిల్లలకి మీరు తోడుగా ఉండండి అని అడగండి. అంతే. పరిశుద్ధాత్ముడే అద్భుతమైన విడుదలిచ్చి గొప్ప సాక్షిగా మీ పట్టణంలో, మీ గృహాలలో, మీ బంధువుల ముందు, రక్త సంబంధుల ముందు మీరు ఘనంగా దీవించబడతారు. నేనైతే ఇప్పుడు అదే చేస్తున్నాను. ఒంటరిగా ఉన్నా కదా, నేను ప్రార్థనే చేసుకున్నా. మా చుట్టుపక్కల వాళ్ళందరూ అంటారు, సిస్టర్ ఎప్పుడు బయటికి రారంటున్నాను. కాకపోతే అంటే నేను అంటే నాన్న దేవుడితో గడుపుతూ ఉంటానమ్మా. ఎక్కువ బైబిల్ ప్రార్థన బాగా మొదటి నుంచి అంతే అలవాటు. మా సార్ ఉన్నప్పుడు నేను మా సార్ ఏదో ప్రార్థన చేసుకునే బైబిల్ చదువుకునే వాళ్ళం. అర్థమైందా? మా పనే అది, దేవుడి పనే. కాబట్టి మాకు బయట ప్రపంచం అలవాటు ఉండదు. కాబట్టి బయట జనం మా మీద బలంగా లేసారు. అర్థమైందండి? ఒంగోలులో మా మీద బలంగా లేసారు. ఎందుకంటే మేము బయటికి పోం కాబట్టి బయటపడాలని. అయినా దేవుడు ఊరుకుంటాడా అమ్మ? దేవుడు శక్తిగా వాడు మన పక్షాన ఉంటాడమ్మ. యుద్ధం చేసేటప్పుడు ఆయనే. మనమేం భయపడక్క. మన విషయంలో దేవుడు రాజులను లేపుతాడు, గరులను లేపుతాడు. మనం కొద్దిగా ఓపిక పడితే సార్ గొప్ప గొప్ప గరులను లేపుతాడు. కాబట్టి మనం భయపడక్కడ. మన ప్రార్థన మన పని. దేవుడు అద్భుతమైన కార్యాలు జరిపించే దేవుడు మనకున్నాడు. కాబట్టి అందరూ కూడా ప్రార్థన చేయండి. మా కుటుంబం కూడా ప్రార్థన చేయండి. దేవుడు నామాన్ని బట్టి స్తోత్రం. సహోదరులు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మరొక అవకాశం రేపు దినం కూడా కొత్త వారు రాబోతున్నారు. వారందరూ వచ్చేలాగా ప్రార్థన చేయండి. రేపు కూడా మళ్ళీ రాబోతున్నారు.
తప్పకుండా మీరు ప్రార్థన చేయండి. భవిష్యత్తులో జనవరి 24వ తారీఖు ఓపెన్ చేసినటువంటి సమయం అది. దాని విషయంలో ప్రార్థన చేయండి. మా సార్ కూడా కొన్ని కార్యక్రమాలు మేము పెట్టలేకపోయాం, దాన్ని కూడా మరి పెట్టడానికి భవిష్యత్తులో 2026లో అవకాశం రావాలి. అవన్నీ కూడా దేవుడి మీద భారవేస్తే మీరు కూడా ప్రార్థన చేయండి మా కుటుంబం కొరకు. దయచేసి తప్పకుండా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయని కోరుకుంటున్నాం సిస్టర్. కాబట్టి ప్రభు నామాన్ని బట్టి స్తోత్రం అమ్మ. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు సిస్టర్. అందరికీ వందనాలు నాన్న. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? డౌట్ ఉంటే అడగండి, తీర్చుకోండి. సమయం ఉంది మీకు ఫ్రీగానే ఇస్తున్నాం, మేము టైం ఇస్తున్నాం. ఎందుకంటే అందరితో నేను ఇలా సమయం గడపడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం. అర్థమైందా తల్లి? మీరు ఇంకేమన్నా పరిస్థితి సిస్టర్, మేము ఇంకెలా చదవాలి, మేము బైబిల్ చదవాలన్నా మేము ఎలా చేయాలంటే మీరు ప్రేరాయలు వాడండి. తప్పకుండా మీరు మీ యజమానులు బలహీనంగా ఉంటే మీ యజమానుల తలకు ప్రేరాయలు రాయండి. అర్థమైందా? మీరు వాటర్లో వాటర్లో వేయండి, లేకపోతే ఇంట్లో ఉంటే కూడా ఒక చుక్క, అంటే బాగా వేయకండి, వాటర్ ఒక చుక్క డ్రాప్ వేస్తే సరిపోతుంది. దాని ప్రేరాలు వేసుకొని మీరు వాటర్లో కూడా వేసుకొని బాటిల్లో ఒక డ్రాప్ వేసి యేసు రక్తంలో పరిశుద్ధాత్మ ద్వారా మీరు ప్రార్థన చేసుకొని తాగండి. మీకైనా బలహీనత ఉంటే ఫోన్లోకి రావచ్చు. ఎప్పుడంటే అప్పుడు నేను లైన్లో అందుబాటులోనే ఉంటాను. మీకు నైట్ ఉంటా, డే అండ్ నైట్ నా పని ప్రార్థన. రాత్రి పూట నేను ప్రేయర్లోనే ఉంటాను. రాత్రిని ఎక్కువ నిద్రపోను, ప్రార్థనలో ఉంటాను. కాబట్టి మీ సమస్య ఉంటే కూడా మా దృష్టికి తీసుకురావచ్చు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అద్భుతమైన ప్రణాళికలోకి మీ కుటుంబాన్ని నడిపిస్తారు. మీరు చింతపడకండి. ఈ రోజు నుంచి మీరు ఒక నూతన బలాన్ని పొందుకోబోతారు. ఒక నిరీక్షణ ఉంది మీకు ఇప్పుడు. అర్థమైందా? ఉందా? నమ్ముతున్నారా? ప్రార్థనకు వచ్చిన సిస్టర్స్ మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు బలంగా ఉన్నాం, మాకు పర్వాలేదు అనేటువంటి చెప్పండి ఎంతమందో. ఇప్పుడు ఎలా ఉంది మీకు? ప్రార్థన అయినాక మీకు మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడు మీకు తెలుస్తుందా మా తండ్రి, మా దేవుడు మాలో ఉన్నాడు? ఇప్పుడు అందరు చెప్పండి, ఎవరు ఉన్నారు మీలో? మీ తల మీద చేయబెట్టుకో అనుకోండి, మా తండ్రి మాకున్నాడు, దీవిస్తాడు మమ్మల్ని. అర్థమైందా? మా యజమాని తోడుగా ఉంటాడు మా దేవుడు అని అనుకోండి. అంతే, మన దేవుడు ఉన్నాడండి. రాయి మా మామూలుగా ఏ మాట మూగవాళ్ళు మాట లేనటువంటి దేవుళ్ళకే వాళ్ళంతటా మన దేవుడు సర్వశక్తి గల దేవుడు అంటుండు. అర్థమైందా? మీరు ధైర్యంగా ఉండండి. గొప్ప కార్యాలు దేవుడు మీ కుటుంబంలో చేస్తున్నానా. అందరికీ వందనాలు సిస్టర్స్, అందరికీ వందనాలు. మనం ఉదయం కలుసుకుందాం. మళ్ళీ ఉదయం 3 గంటల నుంచి లైన్ ఉంటుంది మనకి. అప్పుడు మీరు ఫోన్స్ చాలా కొత్త వారిని తీసుకురావాలి దయచేసి. మన గ్రూప్లో కొత్త వాళ్ళు రావాలి. అందరూ కూడా విజయవాడలో 10 మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మళ్ళీ వస్తారు. ఆ గ్రూప్ నడిపిస్తాం. 10 మంది కూడా కొత్త వాళ్ళు వస్తారు విజయవాడ నుంచి. మీరు కూడా రావాలి. అందరికీ కొత్త వాళ్ళని తీసుకురావాలి దయచేసి. ఒక్కొక్కరు మీ ఇంటి పక్కలనో, లేకపోతే మీ బంధువులలో, మీ అక్కలో, మీ చెల్లెలు ఎవరు ఉంటే మీ వదినలో, ఆడపడుతుంటే చెప్పండి. వాళ్ళకు కూడా మన గ్రూప్ ఉంది కాబట్టి ఇంకా రావాలి మన గ్రూప్లోకి. అర్థమైతే జూమ్ తయారు చేద్దాం అనుకుంటున్నాం. దేవుడి చిత్తం అయితే మీరు అందరూ జూమ్ యాప్ పెడదామంటారా? మీరు అందరూ ఆలోచన చేయండి. దేవుడి చిత్తం అయితే మన దగ్గర ట్యాబ్ ఉంది, జూమ్ ఓపెన్ చేద్దాం. జూమ్కి అయితే చాలామంది వస్తారు. ఇంకా మనకి ఇక ఈజీ, ఇట్లా ఫోన్ కలపాల్సిన అవసరం లేదు. జూమ్ యాప్లోకి వచ్చిన జూమ్ యాప్లో తీసుకొచ్చుకుందాం. ఫోన్ అందుబాటులో లేని పాపం మన వృద్ధులైతే కొంతమందికి చిన్న ఫోన్లే ఉంటాయి కాబట్టి వాళ్ళని మాత్రం మనం ఇలా తీసుకుందాం. అందరు జూమ్లోకి వస్తే మీకు ఒక నెంబర్ వస్తుందిగా, రోజు మీరే కంటిన్యూ చేసుకోవచ్చు మంచిగా. అర్థమైందమ్మా? అలాంటి ప్రయోగాలు ఉండవు, అలాంటి అవకాశం ఉంటే కూడా అది కూడా చేద్దాం. అందరికీ వందనాలు నాన్న. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు అమ్మ. వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ నాన్న. ప్రైజ్ ద లార్డ్.